ఇదైతే బజాజ్ డిస్కవరీ 125 సీసీ వెహికల్ మా ఫ్రెండ్‌ది. మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్‌ది. వాడేంటంటే చైన్ ఊడిపోయిందని చెప్పారు. ఆన్ ది వే సరే జాగ్రత్తగా వచ్చాయని చెప్తే జాగ్రత్తగా షాప్‌లో తీసుకొస్తే చూసారు కదా! చైన్ అది ఎంత లూజ్ ఉందని అయితే అవాక్కయిపోయినంత దారుణంగా లూజ్ ఉందని చెప్పేసి మెయింటెనెన్స్ అది సరిగ్గా చేయలేదు వాడు. సర్తో చైన్ కూడా కంప్లీట్‌గా ఆయిల్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైన్ టైట్ చేయడానికి అయితే మనం షార్ట్ యాక్సిల్ బోల్ట్ అలాగే సెంటర్ యాక్సిల్ బోల్ట్‌ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. దీనికి 125 సీసీ కాబట్టి 22 సైజ్ మీకు టూల్ అయితే యూజ్ అవుతుంది. ఆ 22 టూల్‌తో మొత్తం ఆ బోల్ట్ అయితే లూజ్ చేయండి. మెయిన్ యాక్సిల్ బోల్ట్‌ని. ఆ తర్వాత షార్ట్ యాక్సిల్ బోల్ట్ కూడా 27 రింగ్‌తో పర్టిక్యులర్ స్పానర్‌తో లూజ్ చేసేయండి. లూజ్ చేసిన తర్వాత మీకు చైన్ అడ్జస్ట్‌మెంట్ ఏదైతే ఉందో 2 వైపులా కూడా సమానంగా టైట్ చేయండి. 2 వైపు కూడా సమానంగా ఫుల్ టైట్ చేయండి. అంటే మీకు ఎంతవరకు అయితే చైన్ అడ్జస్ట్‌మెంట్ టైట్ చేయాలనుకుంటారో అంతవరకు చేయండి. అంటే మీకు మినిమమ్ టైట్ అనేది ఉంటుంది. మినిమమ్ ప్లే కూడా ఉంటుంది. ఆ ప్లే ఎంత పెట్టాను మొత్తం నేను వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ కనుక మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్ యొక్క లింక్‌ని, లొకేషన్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెట్టాను, చెక్ చేయండి. మీకు వెహికల్ రిపేర్స్ ఉన్న మా షాప్‌కి విజిట్ చేయొచ్చు. మన దగ్గర అన్ని వెహికల్స్ రిపేర్ చేయబడుతుంది. సో, చైన్ టైట్ చేసినప్పుడు సెంటరింగ్ అని చెక్ చేసుకొని సెంటరింగ్ గనక కరెక్ట్‌గా లేకపోతే మీకు చైన్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెంటరింగ్ కరెక్ట్‌గా చూసుకొని ఫిట్ చేయండి. సో, సెంటరింగ్ కరెక్ట్‌గా పెట్టిన తర్వాత మీకు చైన్‌కి ఫుల్‌గా ఆయిల్ అయితే అప్లై చేశాను నేను. ఫుల్‌గా ఆయిల్ అప్లై చేసినా మీకు స్మూత్‌నెస్ ఉంటుంది. లైట్‌గా చైన్ లూజ్ అవుతుంది గైస్. సో, చూసారుగా చైన్ సెంటరింగ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నేనైతే ఫుల్ టైట్ చేసేస్తున్నాను. షార్ట్ యాక్సిల్ బోల్ట్‌ని అలాగే మెయిన్ యాక్సిల్ బోల్ట్‌ని. చూసారు కదా! చైన్ అనేది ఎంత ప్లే ఉంటుందో చూపిస్తుంది చూసారా? ఈ మొత్తం ప్లే ఉంటే మీకు చైన్ అనేది స్మూత్‌గా ఉంటుంది. రన్నింగ్ లైన్‌లో ఎటువంటి సౌండ్ గాని రాదు. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే సపోర్ట్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి గైస్.